ఇక మ్యాచ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడలో సిట్యుయేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకు పయనం అవుతున్నారు. ప్రస్తుతం ఏదైతే బాక్స్ క్రికెట్ లో వీళ్ళు 4 to 6:30 బుక్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నారా? ప్రస్తుతం మ్యాచ్ చూస్తూ వెళ్తున్నాము. ఇండియా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మీద మ్యాచ్ మీద మంచి హైప్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ఇండియా పాకిస్తాన్లో ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. వరల్డ్ కప్లో మనకి ఇండియాకి మంచి రికార్డు ఉంది కాబట్టి ఇండియానే గెలుస్తుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే ఎవరు పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అనుకుంటారు? ఎందుకంటే పాకిస్తాన్ బౌలర్ ధీటుగా ఎదుర్కొనే బ్యాట్స్మెన్లు ఎవరు ఉండబోతారు? మన వైపు ఇండియా టీం బ్యాటింగ్ వైపు చాలా మంచి లైనప్ ఉంది. అభిషేక్ శర్మ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, స్కై మన సూర్యకుమార్ యాదవ్ గారు కానీ అందరూ బాగా ఆడతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది అనుకుంటారు? డెఫినెట్ గా మంచి రైవలరీ మ్యాచ్ ఇది. ఇండియాలో వీక్స్ గా ఉంటుంది మ్యాచ్ మాత్రం. డెఫినెట్ గా వన్ మ్యాన్ షో జరిగింది. ఇండియానే గెలిచింది 100% గా. మన ఇండియా వాళ్ళు బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ లైనప్ కానీ ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఫామ్ లో ఉన్నారు. సో డెఫినెట్ గా పాకిస్తాన్ మీద మన డెఫినెట్ గా గెలుపు అనేది కన్ఫర్మ్ గా జరిగింది. అభిషేక్ శర్మ ఇవాళ డెఫినెట్ గా మంచి బ్యాట్ గా రాణిస్తాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఆల్రౌండ్ షో. బుమ్రా డెఫినెట్ గా ఎక్సలెంట్. ఎవ్రీ వన్ ఈజ్ ఎక్సలెంట్ బ్యాటింగ్ అండ్ లైనప్స్. డెఫినెట్ గా ఇండియా ఉంది మ్యాచ్. T20లో మంచి రికార్డు ఉంది మనకి. ఈసారి ఎలా ఉండబోతుందండి? లాస్ట్ టైం కూడా T20 వరల్డ్ కప్ గెలిచాము. ఈసారి కూడా మళ్ళీ గెలుస్తాం. అందరూ బ్యాటింగ్ డెప్త్ అంతా ఫుల్ గా ఉంది. బౌలర్స్ కూడా మనకి బాగానే ఉన్నారు. వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, అందరూ ఉన్నారు. రిపీట్ అవుతుంది ఈసారి, మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది. 2014 వరల్డ్ కప్ లాగా మళ్ళీ గెలుస్తాం. మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఎక్సైట్మెంట్ తో ఉన్నారు మ్యాచ్ వీక్షించేందుకు. అయితే మీరు చెప్పండి, అంటే మ్యాచ్ మొత్తం చూస్తూ ఉన్నారు. ఇప్పటికే లీగులో 2 మ్యాచ్ల్లో కూడా గెలిచాం. ఇప్పుడు దాయాదుల సమరం ఎలా ఉండబోతుందండి? వాళ్ళ మీద మన ఇండియా ఎప్పుడు ఊచకోతే, మామూలు కోత కూడా కాదు అది, ఊచకోత. 100% డెఫినెట్లీ ఈరోజు ఇండియా రికార్డులు బద్దలు కొట్టడం అంతే. థ్యాంక్ యూ. ఎవరు ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద ఉన్నాయి ఎక్కువ? ఇషాన్ కిషాన్, అభిషేక్ శర్మ, డెఫినెట్లీ హార్దిక్ పాండ్యా. ఊచకోత 100% గ్యారంటీ. డెఫినెట్లీ. ఒకసారి అంటే స్కోర్ ఎంత ఉండబోతుంది అనుకుంటున్నారు మొత్తం? అంటే మ్యాచ్ అంతా కూడా ఉత్కంఠగా హై వోల్టేజ్ మ్యాచ్ లా మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఎంతో స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది? 200 లోడింగ్ దగ్గర 200 కొట్టిద్దని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం ఇండియా పాకిస్తాన్ గెలుపు కాదండి. ఇది చిన్న ఫస్ట్ నుంచి వాళ్ళకి మనకి ఉన్న రైవలరీ దీని నుంచి సాగుతుంది. ఇండియా ఎప్పుడు ఓడిపోయింది లేదు పాకిస్తాన్ మీద. ఈసారి కూడా అదే కంటిన్యూ చేసిద్దని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం వాళ్ళు చేసిన సింధూర్కి వివిధ రకాల ISI ఉగ్రవాదులు కానీ ఇది కానీ ఇప్పుడు దీని నుంచి డబ్బులు తీసుకొని వాటి నుంచి సంపాదిద్దాం అనుకుంటున్నారు. నాకు ఫస్ట్ నుంచి పాకిస్తాన్ అంటే ప్లేయర్ల పరంగా ఇంకా ఇస్బావుల్ కానీ వీళ్ళు కానీ ఇష్టం అండి మామూలుగా. కాకపోతే వాళ్ళు చేసిన కొన్ని వాటికి ఎంత స్కోర్ ఉండబోతుంది? 250+ లోడింగ్. 100% ఇండియా కొట్టింది మ్యాచ్ ఇది. దానిలో డౌటే లేదు. ఇవాళ ఇండియా విన్స్, హిస్టరీ రిపీట్స్. ఈ సిరీస్ 8-1 తో మళ్ళీ ఈసారి నెంబర్ మారుస్తారు. ఇండియానే విన్ 100%. డెఫినెట్ గా అభిషేక్ శర్మ హిట్టింగ్ అండ్ ఇషాన్ కిషన్ అండ్ బుమ్రా ఇస్ ఎక్సలెంట్ ఫార్మ్. డెఫినెట్ గా వికెట్స్ మందే, మ్యాచ్ మందే. ఖచ్చితంగా మ్యాచ్ మందే అని చెప్తున్నారు. ఇప్పటికే హిస్టరీ రిపీట్ చేస్తుంది ఇండియా. ఎందుకంటే పాకిస్తాన్ పైన బెస్ట్ హిస్టరీ ఉంది కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కూడా చెప్తారు. బ్యాట్స్మెన్లు కూడా స్టార్టింగ్ లో కొంత సపోర్ట్ ఇస్తే కనుక ఖచ్చితంగా హై వోల్టేజ్ మ్యాచ్ కాస్త కూడా వన్ సైడ్ గా చేసే విధంగా కూడా మ్యాచ్ ఉండబోతుందని కూడా క్రికెట్ అభిమానులు మొత్తం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.